హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడర్స్. అందరూ ఎలా ఉన్నాను? నేను బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇదైతే ట్యూస్డే అనుకుంటా మార్నింగ్ టైంలోను. సో 2-3 days నుంచి అయితే వ్లాగ్ ఏమి తీయలేదు, పెట్టలేదు. ఎందుకంటే కొన్ని అది క్లీనింగ్ పనులు, అలానే కొంచెం స్ట్రెస్ అది కూడాను. సో ఇక నుంచి అయితే రెగ్యులర్గా అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఒకేసారి అలాగా డల్ అయిపోతాను అనమాట. కంటిన్యూగా కొద్ది రోజులు చేస్తాను ఒకేసారి. సో హెల్త్ పరంగా అలాగే మెంటల్గా ఒకేసారి డల్ అయిపోతాను. నాకు అదొక అలవాటు. కంటిన్యూగా ఒక 10 days చేశాను అనుకోండి, 1 week డల్ అయిపోతాను. సో పిల్లలు అయితే వెళ్తున్నారు, 8 కల్లా స్టార్ట్ అయిపోతారు. షూ వేసుకోవడానికి 5-10 minutes పడుతుంది అనమాట. ఇంకా నేను మొబైల్ నార్మల్ ఎప్పుడు లాగ్ చేస్తాను అలానే పెట్టాను, ఏమైందో తెలీదు. సో నాకేమో షార్ట్ వీడియో స్ట్రైట్గా వచ్చినట్టు వచ్చింది అనమాట. సో ఎందుకు అలా అయిందో అర్థం కాలేదు. సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మా రూబీ వాళ్ళు వెళ్ళేటప్పుడు అలా సౌండ్ వినిపించిందంటే వస్తుంది, వెళ్ళేంత వరకు వాళ్ళ దగ్గర కూర్చొని ఉంటుంది. సో ఇంక ఈ చైర్ అయితే చిన్న రూమ్ లో ఉండేది, దీన్ని అయితే బయట అయితే వేసేసాను. అంటే కొన్ని చేంజెస్ చేశాను అనమాట. సో హాల్లో ఈ రూమ్ లో షిఫ్ట్ అలా చేసుకున్నాను. నాకు ఒకే యాంగిల్లో ఒకే చోట ఎక్కువ రోజులు ఉంటే అస్సలు నచ్చదు. ఇంక మార్నింగ్ టెంపుల్ వెళ్ళొచ్చాను. దానికోసం అయితే శారీ వచ్చేటప్పటికి శుభ్రంగా తడిచిపోయింది, దీపాలు అవి వదలడం వల్ల పాతగైలోని. సో ఇంకా అది వాష్ చేయడానికి అయితే బయట వేసేసాను. వాటర్కి పాపం బకెట్లో దిగుతుంది, దానికి అందట్లేదు వాటర్. అయితే ఇంక మగ్గులో పెట్టేసి తర్వాత అయితే చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చూసుకొని ఇంక ఎడిటింగ్ చేసుకొని ఈరోజు అయితే బెడ్షీట్ అంత నీట్గా సర్దుకోవాలి. ఇంకా సారీ ఇది అనుకుంటా, సో మర్చిపోయాను. ఇది ఇంకా ఆ రోజు సోమవారం ఫాస్టింగ్, అలాగే ట్యూస్డే కూడా ఫాస్టింగే. మండే రోజు అనుకుంటా, సారీ. బెడ్షీట్స్ అవి కూడా రేపు నుంచి చేంజ్ చేస్తాను. అంటే కార్తీక పౌర్ణమి వస్తుంది కదా, ఇంక దానికోసం అయితే క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. అది వెన్స్డే నుంచి అయితే చేస్తాను. ఇంకా ఈరోజు అయితే నార్మల్గా వేస్తున్నాను. 2 days అయినా వాష్ చేసుకోవాలన్నమాట ఒకేసారి. చాలా ఉంటాయి కాబట్టి బెడ్షీట్లు, పిల్లో కవర్స్ అవన్నీ కూడాను. సో 2 days అయితే పట్టిద్ది. ఒకే రోజు చేసిన డస్ట్ పట్టేస్తే అందుకోసం అయితే. సో మా లూసీ రూబీ ఎక్కువ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా దానికోసం అయితే కనీసం బెడ్ సర్దమన్నా మా వాళ్ళు అసలు సర్దరు. నాకు కొంచెం హెల్త్ బాగోకపోయినా స్ట్రెస్ ఉన్నా ఇంకా వాళ్ళ మీద అరుస్తాను అనమాట. సో అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. ఇంకా చేసుకునే వాళ్ళు ఉంటే ఏం చేస్తాం, మనకు స్ట్రెస్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అప్పటికే ఆ రోజు ఎందుకో ఏ విషయంలోనూ కొంచెం స్ట్రెస్ అనిపించింది. నాకు ఏదైనా చిన్న పని అనుకున్నది జరగకపోయింది అనుకోండి, ఇంకా నాకు ఫుల్గా స్ట్రెస్ అయిపోతాను. ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా అలా అయిపోతుంది అనమాట. నాకు ఏదో లాగా అయిపోతుంది. బెడ్ అంతా సర్దుకునేట నాకు ఆల్మోస్ట్ 15 minutes పడుతుంది. ఎందుకంటే పెద్ద బెడ్ కదా, నాకేమో ప్రాపర్గా వేస్తే కానీ అస్సలు నచ్చదు. దీని మీద పెద్ద బెడ్షీట్ ఉంటుంది, కొంచెం థిక్గా ఉంటుంది అనమాట. అది మరీ ఘోరం, మడత పెట్టడానికే టైం పట్టిద్ది నాకు. అందుకోసమే వేళ్ళు అనేది బాగా నొప్పి పట్టేసి నొప్పి వస్తున్నాయి ఈ మధ్య. సో అంటే ఇంకా క్లీనింగ్, ఎవ్రీడే క్లీనింగ్ ఎక్కువైపోయింది. ఇంకా తర్వాత అయితే ఫైనల్గా అయితే బెడ్ మొత్తం సర్దేసుకున్నాను. హమ్మయ్య అనిపిస్తుంది. ఈ బెడ్ నీట్గా ఉంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. సో బయట హాలు కిచెన్ అయితే తెల్లవారుజామున క్లీన్ చేసుకుంటాను. బెడ్ మాత్రం పిల్లలు వెళ్ళిన తర్వాత ఆరాంగా చేసుకుంటాను. ఇంకా టైం ఎక్కువ పడుద్ది, అందుకోసం అయితే ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయిన తర్వాత బెడ్ సర్దుకుంటాను అనమాట. సో ఇది ప్రాసెస్ ఎక్కువ పడుతుంది టైం. అందుకే దీన్ని అన్ని పనులు అయిన తర్వాత స్పెషల్ కేర్ అయితే తీసుకోవాలి దీనికి, నీట్గా వేసుకునేలాగే. ఈవినింగ్ వరకు బాగానే ఉంటుంది. ఇంక ఇదైతే ట్యూస్డే రోజు ఈవినింగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఇంకా నాకు టూ డేస్ నుంచి కూడా ఫాస్టింగ్ కదా, హెల్త్ అయితే కొంచెం డల్ అయిపోయి ఇంకా వ్లాగ్ ఏం తీయలేదు. సో ఇంకా అందుకోసం ఇంకా ట్యూస్డే కూడా ఉపవాసమే. ఏకాదశి ద్వాదశి 2 ఒకే రోజు వచ్చాయి కదా, ఈవినింగ్ చేసుకున్నారు కొంతమంది వెన్స్డే రోజున చేసుకున్నారు. సో నేనైతే ట్యూస్డే ఈవినింగే చేసేసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం చేయడం. సో నాకు నచ్చినట్టు ప్రశాంతంగా
పీస్ఫుల్గా అయితే చేసేసుకున్నాను. అంటే 3 o'clock నుంచే నీట్గా తుడి చేసుకుని ముగ్గులు అవి పెట్టేసుకుని అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి కూడా ఆ అక్క అయితే పత్తి పంపించింది కదా, దాంతో కూడా ఒత్తులు చేసుకుని నేనే ఈరోజు ఓన్గా నేనే ప్రిపేర్ చేసుకుని నెయ్యిలో పెట్టేసుకొని అవే వేసుకున్నాను. అందుకోసం అయితే మంచిగా వెలిగాయి. అదే కొన్న ఒత్తులు అయితే అంత ప్రాపర్గా బాగోట్లేదు. అన్నీ సర్దేసుకున్నాను. సో 6 అయింది టైము. సో పిల్లలకి అయితే ఇంకా రైస్ పెట్టేసి బయట నుంచి అయితే పప్పు తెప్పించేసి పెట్టేశాను అనమాట. ఇంకా కర్రీ అది ప్రిపేర్ చేస్తే ఇంకా నాకు లేట్ అయిపోతుంది అనేసి సో శారీ కట్టుకున్నాను. సో మా వాడికి అయితే అస్సలు నచ్చలేదన్నమాట ఈ శారీ. సో బట్ ఈ మార్నింగ్ టైంలో ఎప్పుడైనా కట్టేసుకుంటే అయిపోతుంది కదా ఒక 5-6 times అనేసి నాకు ఎందుకో చాలా ఇష్టం, కానీ మా వాడికి నచ్చట్లేదు. యాక్చువల్గా బ్లౌజ్ ప్రాబ్లం అనుకుంటా, బోట్ నెక్ పెట్టించాను కదా, సో దీనికి వేరే బ్లౌజ్ పేర్ చేసుకోవాలి. సో పూజ దగ్గర అయితే అన్నీ సర్దేసుకున్నాను పిల్లలకి పెట్టడానికి అనేసి వచ్చాను అనమాట. ఇంకా తర్వాత అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎన్నో ఒత్తులు వెలిగించుకోవచ్చు అంట. అందుకోసం ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఇంకా ఎక్కువ పెట్టుకునేదాన్ని, ఇంకా ప్లేస్ ఏమి కింద పెట్టాలనేసి ఇక నా వీలైనంత వరకు అయితే పెట్టుకున్నాను. సో చాలా సింపుల్గానే చేసుకున్నాను. సో అంత బాగుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకోవాలా శివయ్య దయ వల్ల అయితేను. సో ఇది 2 days నుంచి చిన్న వ్లాగ్ అయితే ఇది. సో చాలా వ్లాగ్ ఏం తీయలేదు. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. నైట్ కూడా నేను ఏం టిఫిన్ ఏం తినలేదు, అరటిపండు ఏదో తిన్నాను అంతే. సో ఇది అనమాట. ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. సో 2-3 days నుంచి అయితే వ్లాగ్ తీయట్లేదు, పెట్టట్లేదు. ఎందుకు అంటే కార్తీక పౌర్ణమి కదా, క్లీనింగ్ ఉపవాసాలు టైం సరిపోలేదన్నమాట. ఇంకా అందుకోసం అయితే మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. సో చిన్న వ్లాగ్ అయితే పెడతాను 3 days అయితేను. సో ఈ రోజు నేను అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో వ్లాగ్ అయితే నెక్స్ట్ నుంచి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.